క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ స్థానిక దుమ్ములపేటలో గల విక్టరీ రివైవల్ సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అబ్రహాం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ప్రజల జీవితంలో మార్పు తీసుకొచ్చిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే అమరావతి నిర్మాణం చేపట్టాలన్నారు. 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ఆ దేవాది దేవుడు సీఎం చంద్రబాబుకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకునేలా దీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు కె మోజేష్ కుమార్, సెక్రటరీ ఎస్ ప్రభాకర్, రాష్ట్ర ట్రెజరర్ స్టీఫనీ, జిల్లా నాయకులు యేసుదాసు, ఈకే డేవిడ్ రాజు, పి సల్మాన్ రాజు, సలగల విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంతోషదాయకమైన దినం. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు నెరిగిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా నాయకులతో ఈరోజు యొక్క జన్మదిన వేడుకను ఘనంగా ఈ స్థలంలో నిర్వర్తించడం జరిగింది. మరి క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత ఏడాది కూడా సీఎం గారి జన్మదిన వేడుకను జరుపుకున్నాం. ఈ ఏడాది కూడా జరుపుకున్నాం. ఉదయకాల సమయంలో సానా సతీష్ గారి ఆఫీస్లో కూడా జరుపుకున్నాం. రూరల్ బాబీ గారి యొక్క నియోజకవర్గంలో కూడా జరిపాం. ఇలా ప్రతి స్థలంలో వెళ్ళి బాబు గారు ఆరోగ్యము క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అనేక మంది నాయకులను మేము చూసాం, కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలన్నీ కూడా విభిన్నమైనవి. వారు భవిష్యత్ తరాల యువతకు ఏ విధమైన క్షేమం కలగాల, లాభం కలగాల, దీవెన కలగాల, ఆశీర్వాదం కలగాలని ఉద్దేశం కలిగిన ఏకైక నాయకుడు, నేను అంటాను ప్రపంచంలోనే గొప్ప ఉన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఆశయాలు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి పూర్తి కావాలని వారు మొన్ననే రాజ్యసభలో, శాసనసభలో, పార్లమెంట్లో అన్ని ప్రధాన వేదికల మీద వారు ఆమోదం చేపట్టారు. మరి అది నిర్మాణం పూర్తయ్యేంత వరకు 15 ఏళ్ళు వారే ముఖ్యమంత్రిగా కొనసాగించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీతో పాటు మేమున్నాం. దాని వెనుక నడుస్తున్న మా యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని బట్టి కూడా గొప్ప ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు పక్షపాతి నారా లోకేష్ గారు. మేము అడిగిన ప్రతి అంశంలోనూ కూడా వారు వెన్నుంటుంటి ప్రతి అవసరతలో ఆవేదన చెందుతున్న సందర్భంలో నేనున్నానని ముందుకు వచ్చి మన ఆకివీడులో కూడా వారు ముందుండి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. గౌరవేతనం విషయంలో కూడా వారు పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఆఫీసర్స్ని అడిగాను, ఎప్పుడో వేతనం పడతా అంటే వచ్చే సంవత్సరం వరకు కావాల్సిన వేతన డబ్బులన్నీ ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పడం కూడా జరిగింది. క్రైస్తవుల పక్షంగా ఉంటున్న ముఖ్యమంత్రి గారు, తనయుడు, అలాగే మా ప్రియతమ నాయకులు సానా సతీష్ గారు, అలాగే క్రైస్తవ నాయకులు కొడాలి విజయ్ గారు మా వెన్నంటుండి మమ్మల్ని అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్నారు. మరి మా ముఖ్యమంత్రి గారు మరిన్ని సంవత్సరాలు ఉన్నతమైన స్థితిలో ఆరోగ్యకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పూర్వపు పితరులు అందరూ కూడా వందల వేల సంవత్సరాలు బ్రతికారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిండు 100 ఏళ్ళు బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి వెనువెంట మేమందరం ఉన్నాం. క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరపున మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే సీఎం సార్! హ్యాపీ బర్త్డే సీఎం సార్! హ్యాపీ బర్త్డే సీఎం సార్! హ్యాపీ బర్త్డే సీఎం సార్!